బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా కురవిలోని రాజోల్ గ్రామంలో కిడ్నాప్ కలకలం రేపుతుంది. గనుకంటి సురేందర్ అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే కిడ్నాప్ నుంచి తప్పించుకున్న బాధితుడు పోలీసులను ఏఎన్ఎన్ న్యూస్ ను ఆశ్రయించాడు. తనను 20 మంది కిడ్నాప్ చేశారని, చిత్రహింసలు పెట్టారని వాపోయాడు. మెడలోని చైన్, పర్సులోని 40,000 రూపాయల నగదు, మొబైల్ లాక్కున్నారని వాపోయాడు. ఇక తనకు రక్షణ కల్పించాలంటూ వేడుకున్నాడు బాధితుడు సురేందర్. మహబూబాబాద్ జిల్లా కురవిలోని రాజోల్ గ్రామంలో కిడ్నాప్ కలకలం రేపుతుంది. గనుకంటి సురేందర్ అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ కిడ్నాప్ నుంచి తప్పించుకున్న బాధితులు పోలీసులను ఏఎన్ఎన్ న్యూస్ ను ఆశ్రయించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, అసలు ఏం జరిగింది? వెన్నెల, ఏదైతే ఖమ్మం 3 రోజుల క్రితం ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ లో జరిగిన కిడ్నాప్ మహబూబాబాద్ మండలం రాజోలు గ్రామానికి చెందిన సురేందర్ అనే వ్యక్తి చేసిన కిడ్నాప్ విషయం అయితే ఈ రాజోలు గ్రామం అయితే మొత్తం కూడా కలకలం లేపిందని చెప్పుకోవచ్చు. ఈ రాజోలు మహబూబాబాద్ మండలం, మహబూబాబాద్ జిల్లా కురవి మండలం రాజోలు గ్రామానికి చెందిన సురేందర్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఒక అమ్మాయిని వివాహం చేసుకోవడం జరిగింది. వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో ప్రస్తుతం వీరు వేరువేరుగా ఉంటున్నారు. వీరి యొక్క వివాదం కోర్టులో పరిష్కార దిశగా వివాదం అయితే విచారణ ఉంది. ఈ విచారణ ఉండగా పలుమార్లు అమ్మాయికి సంబంధించిన వారు గతంలో కూడా ఇతనిపై దాడి చేసినట్లుగా పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశాడు. అయితే 3 రోజుల క్రితం ఇతను ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక స్పేర్ షాప్ లో డబ్బులు చెల్లించడానికి తను అక్కడికి వెళ్ళాడు. అది ముందుగానే తెలుసుకున్న తన భార్యకు సంబంధించిన బంధువులు వారు అక్కడికి ఒక 20 మంది పైగా రావడం జరిగింది. షాప్ లో ఉన్న తనని బలవంతంగా తీసుకొని కారులో ఎక్కించుకొని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి నన్ను చంపేయాలని చూశారు. అక్కడ వారి మాటలు నన్ను తీసుకెళ్లి నిర్మాణ ప్రదేశానికి తీసుకెళ్లి చంపేయాలని చూశారు. నా మెడలో ఉన్న 2 తులాల చైన్ తో పాటు 40,000 రూపాయల క్యాష్ తీసుకున్నారు. కానీ నన్ను కిడ్నాప్ చేస్తున్న సమయంలో అక్కడ షాప్ వారు కానీ అక్కడ ఉన్నవారు 100కి ఫోన్ చేయడంతో పోలీసులు వెంటనే స్పందించి ఈ వెహికల్స్ ఫాలో అవడంతో పోలీసులకు తెలిసిపోయింది ఈ విషయం అని చెప్పి ఇప్పుడు చేస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి వారు భయం చెంది కిడ్నాపర్లు కురవి పోలీస్ స్టేషన్ సమీపంలో తనని వదిలేసి వెళ్ళిపోయారని చెప్పేసి బాధితుడు చెప్తున్నాడు. తనకు తగిలిన గాయాలు అవన్నీ చూపేస్తూ ఇటు బాధితుడు జిల్లా ఎస్పీకి, మహబూబాబాద్ జిల్లా ఎస్పీకి, డిఎస్పీకి కురవి పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. తనను వారు బెదిరించారు. ఇప్పుడు నువ్వు బతికిపోయావు, పోలీసులు స్పందించారు కాబట్టి నువ్వు బతికిపోయావు, తర్వాత ఏదో ఒక రోజున నేను చంపేస్తాము, నువ్వు మర్యాదగా నాలం వెంకన్న, నాలం మానస, నాలం సురాంబి,
సురభి మంగయ్య, దొంతి భిక్షం చెప్పినట్లు వినాలి. వీరు చెప్పినట్లు నువ్వు విని వారు చెప్పినట్లు నువ్వు ఏదో ఒకటి చేసుకోకపోతే నిన్ను ఏ రోజైనా చంపేస్తామని నన్ను భయభ్రాంతులకు గురి చేశారు. నాకు న్యాయం కావాలి, పోలీసులకు నేను ఫిర్యాదు చేశాను, మీ ఏఎన్ఎన్ న్యూస్ ద్వారా నాకు న్యాయం చేయండి అని చెప్పేసి బాధితుడు మన ఏఎన్ఎన్ న్యూస్ రిపోర్టర్ని కలవడం జరిగింది. నాకు న్యాయం జరిగే విధంగా ఈ కోర్టు పరిధిలో ఉన్న విషయంలో బలవంతంగా నన్ను ఒప్పించి నన్ను భయభ్రాంతులకు గురి చేసి నేను వినకపోతే నన్ను చంపాలని చూస్తున్నారు, నాకు న్యాయం చేయండి అని బాధితుడు విలపిస్తున్నాడు. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. చెందిన నేను గుణగంటి సురేందర్, తండ్రి పేరు చంద్రమౌళి. గత 2022 ఆగస్టులో నాకు పెళ్ళి అయిందండి. మా గ్రామానికి చెందినటువంటి గుణగంటి నాలం మానసతోటి. ఆ తర్వాత మా కుటుంబంలో చిన్న చిన్న గొడవల వల్ల, మనస్పర్ధల వల్ల ఆమె వాళ్ళ ఇంటికి పుట్టింటికి వెళ్ళిపోయింది. తర్వాత నా మీద గృహహింస కేసు పెట్టడం జరిగింది. గృహహింస కేసు పెట్టిన తర్వాత అలాగే గృహహింస కేసుతో పాటు తప్పుడు కేసులు కూడా ఒక 3-4 బనాయించడం జరిగింది. ఆ క్రమంలోనే నా ఆరోగ్యం బాగాలేని సమయంలో, నా కాలు ఇంజ్యూర్ అయిన సమయంలో ఒక 12 మంది వారి బంధువులతోటి నా ఇంటి మీద దాడి చేసి నన్ను హతమార్చడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అప్పుడు కూడా నేను పోలీసు వారికి విజ్ఞప్తి చేసి వారి మీద కేసులు పెట్టియడం కూడా జరిగింది. ఆ క్రమంలోనే పలుమార్లు గొడవలు పడుతుంటే నేను తట్టుకోలేక గత సంవత్సరం నుంచి కూడా బ్రతకడం కోసం ఖమ్మంలో కూలి పని చేసుకొని బ్రతుకున్నానండి. ఆ క్రమంలో నిన్న అనగా 30వ తారీఖు సరిగ్గా మధ్యాహ్నం 2 గంటల సమయంలో నాలం వెంకన్న, నాలం సూరాంబ, నాలం మానస, వారితో పాటు వచ్చినటువంటి వాళ్ళ మేనత్త భర్త అయినటువంటి సురభి మంగయ్య, ఆ మేనమామ అయినటువంటి దొంతు భిక్షం, వారు తీసుకొచ్చినటువంటి ముందస్తు ప్లాన్ ప్రకారం ఒక 20 మంది, వారి బంధువులో తెలియదు, వారి అనుచరులో తెలియదు, వాళ్ళు కిరాయి రౌడీలో తెలియదు, వారు ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల్ని ఒక 2 కార్లలో తీసుకొచ్చి నేను వరంగల్ ఎక్స్ రోడ్లో విఎన్ఆర్ స్పేర్సీ అందు సామాను కొనుగోలుకి సంబంధించిన డబ్బులు కట్టడం కోసం కానీ, సామాను కొనుగోలు కోసం కానీ ఆ షాప్లో ఉన్న సమయంలో సరిగ్గా నా మీద ఒకేసారి మూకుమడిగా దాడి చేసి నన్ను గాయపరచడం జరిగింది. అక్కడే గాయపరచడం జరిగింది. నా మెడలో ఉన్నటువంటి 2 తులాల చైను అక్కడే దాడి చేసి ఆ 20 మంది కలిసి కూడా నన్ను లాక్కొచ్చి కారులో పడేసుకొని, ఆ దాడి చేసుకుంటూ కారులో పడేసుకొని నా మెడలో ఉన్నటువంటి చైను, నా జేబులో ఉన్నటువంటి 40,000 రూపాయలు నగదు తీసుకొని అదే సమయంలో ఇక చూడండి ఒకసారి, నా మెడకు అయినటువంటి గాయాలు, నా పెదాలకు అయినటువంటి నా గాయాలు, ముక్కులో నుంచి అదే సమయంలో బ్లడ్ కూడా వచ్చిందండి. ఆ టైంలో అదే సమయంలో వారు నన్ను అక్కడి నుంచి కారులో తీసుకొచ్చే సమయంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఫాలో అవుతున్న సమయంలో వీళ్ళు నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ సమయంలో పోలీసు వారు ఫాలో అవడంతో వీళ్ళకి ఏం చేయాలో సమయంలో లేరు. కొద్దిసేపటి తర్వాత ఎస్ఐ గారు వచ్చారు. అంతకుముందు ఎస్ఐ గారు ఈ కేసుల గురించి నన్ను అడిగినా కానీ నేను వాళ్ళకి చాలాసార్లు కూడా నేను వివరంగా చెప్పడం జరిగింది, స్టేషన్కి వెళ్ళి చెప్పడం కూడా జరిగింది. అయినా కానీ పోలీసు వారు కూడా వీరు చెప్పినవి విని మరి వీళ్ళ అధికారపరంగా తెలియదు, లేదా వీళ్ళు ఏ విధంగా చేశారో తెలియదు, ఆయన నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నా కానీ, ఎస్ఐ గారు ఇబ్బందులకు గురి చేస్తున్నా కానీ నేను వెళ్ళి చెప్పాను. నేను